హాయ్ గైస్, ఈ వీడియోలో మనం డబుల్ అంటే నెంబర్ వేరియబుల్లో డబుల్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట. ఏంటంటే ప్రీవియస్గా మనం ఇంట్ 32 గురించి తెలుసుకున్నాం. సో ఏంటంటే ఇంట్ 32కి డబుల్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రాక్షనల్ అనమాట. సో పాయింట్ తర్వాత వస్తాయి కదా నెంబర్స్, ఆ డిజిట్స్ అనమాట. సో ఏంటంటే డిజిట్స్ ఏమైనా ఉంటే అది ఫ్రాక్షనల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఇంటీజర్లో అది సపోర్ట్ చేయదు. సో అందుకోసం మనం డబుల్లో డబుల్ అనే డేటా టైప్ వేరియబుల్ టైప్ని యూజ్ చేయాలన్నమాట. సో ఇదనమాట. సో ఇంప్లిమెంట్ చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఉంది కదా, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే టూ యూజర్ ఇంటర్ఫేసెస్, టూ యూజర్ ఇన్పుట్స్ కావాలా. సో నెంబర్ 1, నెంబర్ 2, దాన్ని సమ్ చేసేసి మెసేజ్ బాక్స్లో మనం దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఏంటంటే ఇక్కడ మనకి ప్రీవియస్గా ఏంటంటే ఇంటీజర్ 32 ఉందన్నమాట. సో మనకి డబుల్ కాబట్టి డేటా టైప్ని మనం ఇక్కడ చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేరే డేటా టైప్ అనేది కనపడినప్పుడు బ్రౌజ్ డేటా టైప్స్ అని ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బ్రౌజ్ ఫర్ టైప్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం అవైలబుల్ ఉన్న డేటా టైప్స్ మొత్తం ఇక్కడ మనకి .NET సంబంధించిన అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయంటే. సో మనం ఏంటంటే సెర్చ్ చేయాలి దానికోసం system.doubleupl డబుల్ అంటే చాలా ఉన్నాయి అనమాట. సో ఏంటంటే system.doubl. సో ఇదనమాట. ఇది కోర్ ల్యాబ్స్ ఉంటుంది, కోర్ లైబ్రరీ ఉంది కదా, కోర్ లైబ్రరీ నుంచి ఈ సిస్టమ్ నుంచి డబుల్ అనే ఈ డేటా టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదనమాట. సో నెక్స్ట్ దీనికి కూడా అన్నిటికీ డబుల్ చేంజ్ చేద్దాం. సో వేరియబుల్ టైప్ అనేది చేంజ్ చేశాను అనమాట. సో మిగతా అంతా సేమ్ అనమాట. ఇంటీజర్ 32కి ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాం అదే అనమాట. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇప్పుడు. టూ వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఇన్పుట్ అనేది అడుగుతుంది. నేనేం ఇస్తున్నా అంటే 10.10 ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి 10.40 ఇస్తున్నా, ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏంటంటే 10, 10, 20, తర్వాత 0.10, 0.40, 5 అనమాట, 0.50. సో 20.5 వచ్చింది అనమాట. సో ఇది ఓకే అనమాట. సో రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డబుల్లో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ డబుల్లో మనం పాయింట్స్లో ఇవ్వకపోయినా కానీ ఇన్పుట్ అనేది దీన్ని యాక్సెప్ట్ చేస్తాను అనమాట. సో నేను ఓన్లీ 10 ఇస్తున్నా. నెక్స్ట్ దానికి 10.5 ఇస్తున్నా. 10 యాక్సెప్ట్ చేసింది, 10.5ని యాక్సెప్ట్ చేసింది, సమ్ అనేది వచ్చిందనమాట. సో రిజల్ట్ ఎటువంటి కంపైలర్ ఎర్రర్ కానీ లేదనమాట. సో వర్క్ అవుతుంది. ఇంటీజర్ ఇచ్చినా కానీ డబుల్లో వర్క్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి టెస్ట్ చేద్దాం. 2 ఇన్పుట్స్ని మనం ఇంటీజర్ 32నే ఇద్దాము. సో 10 ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 10 ఇస్తున్నాను. ఇంతకుముందు అంటే 10.50 ఇచ్చాను, ఇక 10 ఇస్తున్నాను. 20 వస్తుంది. సో ఇంటీజర్ 32ని కూడా డబుల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ కానీ ఇంటీజర్ డేటా టైప్ ఇంటీజర్ కన్వర్ట్ చేస్తున్నాను. ఇంటీజర్స్ డబుల్స్ని యాక్సెప్ట్ చేయనమాట. మనం డబుల్ వేరియబుల్ టైప్ వాల్యూ కానీ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. సో ఇదే అనమాట. ఇది అసైన్ యాక్టివిటీ. కంపైలర్ ఇచ్చింది ఏంటంటే రిజల్ట్ అనేది
డబుల్ అంటే ఇంటీజర్కి కన్వర్ట్ చేయదు అంటుంది. సో ఇక్కడ ఏమొచ్చాం, అన్ని కరెక్ట్గానే ఇచ్చాం. సో ఏంటంటే మళ్ళీ ఒకసారి దీన్ని డబుల్గానే ఉంచుదాం. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అనమాట. ఇంటీజర్ ఇచ్చాను నెంబర్ 1కి, నెంబర్ 2 కూడా ఇంటీజర్ ఇచ్చాను అనమాట, వేరియబుల్ టైప్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటీజర్ వేరియబుల్ టైప్ బదులు నేను డబుల్ అనేది ఇన్పుట్గా ఇస్తున్నా, 10.10 ఇస్తున్నా. ఇది కంపైలర్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇన్పుట్ డైలాగ్ సోర్స్ మెసేజ్ వచ్చేసరికి ఈజ్ ఏ నాట్ ఏ వ్యాలిడ్ వాల్యూ ఫర్ int 32 అని చెప్పేసి ఇది యాక్సెప్ట్ చేయదు. డబుల్ అనేది ఇంటీజర్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఇంటీజర్ అనేది డబుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇదనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రూ ఆర్ ఫాల్స్ వేరియబుల్ టైప్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.